సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, నీ అమ్మని నమ్మి ఈ క్షణమే ఇది విను. నువ్వు నన్ను కోరింది నీకు ఇవ్వబోతున్నాను అని వారాహి అమ్మవారు అయితే మనకి చెప్తున్నారండి. మన వారాహి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. తల్లి, రేపు నీకు అతిపెద్ద ఆశ నెరవేరబోతుంది. బిడ్డ, నమ్మి ఇది విను. తప్పకుండా నీ కోరిక ఈ క్షణమే జరిగి తీరుతుంది అని అమ్మవారు అయితే చెప్తున్నారండి. అమ్మవారు మనకి ఏం చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే మనము విని తెలుసుకుందామండి. తల్లి, నీ అమ్మని నమ్మి ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ నేను చక్కబెడతాను. ఈ రాత్రికి నీవు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా. అదేమిటంటే, నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న అతిపెద్ద ఆశ నెరవేరబోతుంది. అవును తల్లి, నీకైనది, నీకు ఇప్పుడు కావాల్సింది, అవసరమైంది, ఆ కోరిక తీర్చాలని నీ దగ్గరికి వచ్చాను. నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్లే కదా. నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఇక కొన్ని క్షణాల్లో నీ కష్టాలు, బాధలు తీరి తీయని తేనె లాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను. నువ్వు కోరుకున్నవి అన్నీ జరిపించి, నువ్వు ఆశపడింది నీకు ఇచ్చి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను. దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలమ్మా. నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు కూడా సరిచేస్తాను. కాస్త జాగ్రత్తగా ఉండు. కొంచెం ఓపికగా ఉండు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకో. అలా చేయడం వల్ల నీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఒక క్షణం నువ్వు ఆలోచించినట్టయితే నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో. అసలు దిగులు పడకు. నీ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. సొంతంగా నిర్ణయం తీసుకో. అలా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం బంగారుమయం అవుతుంది. నేను ఇప్పుడు నీతోనే ఉంటూ నీకు ఒక మంచి దారిని చూపిస్తాను. ఇక నీవు ఎవరి దగ్గర కూడా ఓడిపోవమ్మా. నా పైన పూర్తి నమ్మకంతో ఉన్న నీకు నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను. నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయవలసి ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యం అవుతుంది. ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. అంతా మంచే జరుగుతుందమ్మా. అలా జరుగుతుందని నమ్ము. ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదై పేరాశ అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఏదైనా కోరుకునే ముందు నా దగ్గర ప్రార్థన పెట్టి 1-10 సార్లు ఆలోచించు. దానివల్ల నీకు ఎంతవరకు ఉపయోగమో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుని అప్పుడు ప్రార్థన పెట్టు. అప్పుడే అన్నీ సరిగ్గా ఉంటాయి తల్లి. నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందిస్తాను. నువ్వు ఎవరి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. నీ లక్ష్యాన్ని చేరుకునేలాగా చేస్తాను. నీకైనది నీకు రాసిపెట్టినప్పుడు కాస్త ఆలస్యమైనా సరే నీకైనది నీకు చేరి తీరుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు కావాల్సింది నీకు వస్తుంది. నువ్వు చేసే మంచి పనులు చేస్తూనే ఉండమ్మా. అవి వాటినంటే అవే వస్తాయి. చెడుని మాత్రం తలుచుకోక బిడ్డ. ఇక నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ప్రశాంతంగా జీవించు. ఒకవేళ నీవు అన్యాయంగా ఉంటే నీకు నరకాన్ని చూపిస్తుంది. కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో. నీకు కూడా మంచే జరుగుతుంది. మంచి పనులు చేయి తల్లి. ఒకవేళ అలా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరుల చెడు మాత్రం చేయకు. సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయకు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఇక ప్రశాంతంగా నిద్రించు అని అమ్మవారు అయితే చెప్తున్నారండి. చూసారు కదండి. ఈ రాత్రికి అమ్మవారు అందించిన సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మందికి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.